అమ్మ జగదాత్రి, మీ నాన్న ₹1,00,00,000 చెక్ నీ పేరు మీద రాశాడమ్మా, ఈ చెక్ తీసుకో అని చెప్పేసి ఒక ఆమె అయితే ఇంకా జగదాత్రికి వచ్చి ఆ చెక్ ఇస్తుంది. ఇంతలో ఇంకా కేదార్ కూడా అంటాడు, అమ్మయ్య మన కష్టం ఆ దేవుడు అర్థం చేసుకున్నట్టున్నాడు, అందుకే తొందరగా నెరవేర్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా తను చెక్ రాస్తూ ఉండగా ఈ చెక్ ఎలాగైనా సరే దానికి చేరకూడదు, ఖచ్చితంగా ఈ చెక్ని ఎలాగైనా సరే పాడు చేయాలి అని చెప్పేసి నిషి వాళ్ళు అయితే అనుకుంటారు. ఇంతలో ఇంకా ఒక పని మనిషిని అయితే అక్కడికి జ్యూస్ తీసుకొని పంపిస్తారు. ఇంకా ఆ పని మనిషి ఇంకా జగదాత్రి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అమ్మగారు జ్యూస్ తీసుకోండి అని చెప్పేసి జ్యూస్ అలా ఇవ్వబోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా జ్యూస్ ఒలికి ఆ చెక్ మీద పడిపోతుంది. పడిపోయేసరికి ఒక్కసారిగా జగదాత్రి ఆ చెక్ లేపడంతో ఇంకా చినిగిపోతుంది. ఇంకా అప్పుడే నిషి అక్కడికి వస్తుంది. అయ్యో నీకు చెక్ వచ్చింది అని సంతోషపడే లోపే ఇప్పుడు ఖరాబ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు, ఖచ్చితంగా ఆ పెళ్ళి నువ్వైతే చేయలేవు, అందుకే మాకు చెప్పేసేయ్, నేను విరాజ్ కలిసి ఇంకా ఆ పెళ్ళి చేసేస్తాము, మర్యాదగా నువ్వైతే తప్పుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా సరే అందరిని అయితే పిలువు, అత్తయ్య వాళ్ళని పిలువు, ఈ పెళ్ళి ఎలాగైనా సరే జరిపిస్తాను అని చెప్పేసి ఆ డబ్బులు నేనే అడ్జస్ట్ చేసి ఇస్తాను అని చెప్పగానే ఇంకా నిషి కంగారు పడిపోతూ ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి అలా మాట్లాడడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.